జై కిసాన్ ప్రేక్షకులకు నమస్కారం. అందరికీ ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. సాధారణంగా చిన్న పిల్లలలో వచ్చే ఉబ్బసానికి నిమోనియాకు అసలు కారణం ఏంటి, అసలు ఎందుకు వస్తుంది, అదేవిధంగా కాలుష్యం వల్ల ఆస్తమా అనేది వస్తుందా, టీబీ ముదిరితే లంగ్ క్యాన్సర్ వస్తుందా, సో అదే విధంగా ఊపిరితిత్తుడు ఎప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేస్తారు, సో ఇలాంటి సమస్యలకు ఎవరికైనా ఉన్నట్లయితే మన కౌన్సర్ చేయడానికి ప్రముఖ విరించి ఆసుపత్రికి చెందిన పల్మనాలజిస్ట్ డాక్టర్ సుధీర్ గారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. మీరు కాల్ చేయాల్సిన నంబర్స్ 04039396669 అలాగే 04039396668 నెంబర్స్కి కాల్ చేయండి. హలో సార్, నమస్తే. సార్, సాధారణంగా చిన్నపిల్లల నుంచి పెద్దవారి దాకా ప్రతి ఒక్కరిలో ఆస్తమా అనేది మనం చూస్తూ ఉంటాం. అసలు ఆస్తమా అంటే ఏంటి? ఆస్తమా అనేది ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బు. అది డామినెంట్గా అది ట్యూబులకు సంబంధించింది, అంటే బ్రీదింగ్ ట్యూబ్స్ అంటారు కదా, మామూలు శ్వాసనాళాలు. ఈ శ్వాసనాళాలకు సంబంధించిన జబ్బు ఇది. ఈ శ్వాసనాళాలకు సంబంధించిన జబ్బు వేరు రూపాల్లో వస్తూ ఉంటుంది. ఇది కొంతమందికి చిన్నప్పటి నుంచే మొదలవుతుంది, కొంతమందికి మధ్య వయసు నుంచి మొదలవుతూ ఉంటుంది, కొంతమంది చాలా లేట్ ఆన్సెట్, అంటే కొంతమంది 70 years 80 years తర్వాత కూడా కొన్నిసార్లు రావచ్చు అనమాట. సో ఇది ఊపిరితిత్తుల్లో సంబంధించింది. ప్రిడామినెంట్గా ట్యూబులకు సంబంధించి ఈ బ్రీదింగ్ ట్యూబ్స్ ఏవైతే ఉంటాయో మామూలుగా ఒక 20 సార్లు డివైడ్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ మెయిన్ ట్యూబ్ నుంచి ఒక 20 సార్లు డివైడ్ అవుతుంది. ఆ ట్యూబులకు సంబంధించిన జబ్బు ఇది. ఆ ట్యూబుల్లో వాపులు వస్తూ ఉంటాయి వేరు కారణాల వల్ల. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ల వల్ల వస్తూ ఉంటుంది, కొన్నిసార్లు మనకి పడని వస్తువుల వల్ల, ఏమైనా ట్రిగర్స్ ఏమైనా ఉంటే మనకి పడవని వస్తువులు, దానివల్ల ఈ ట్యూబుల్ వాపులు రావడము ఇట్లా వస్తూ ఉంటుంది అన్నమాట. దీన్ని ఆస్తమా అంటారు. ఓకే సార్, అంటే ఇప్పుడు ఆస్తమాలో మనకు రకాలు అన్నట్టు ఏమైనా ఉంటాయా సార్? ఆస్తమాలో రకాలు సీజనల్ ఆస్తమా ఉంటుంది కొంతమందికి, ఓన్లీ సంవత్సరానికి ఒకసారి వస్తుంది. అది యూజువల్గా ఈ వర్షాకాలం చలికాలంలో మొదలవుతుంటుంది, ఒక 2-3 నెలలు ఉంటుంది, పోతుంది. లేకపోతే కొంతమందికి బాగా తొందరగా ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు, తొందరగా డాక్టర్ని కన్సల్ట్ అయ్యే వాళ్ళకి ఇంకా తక్కువ డ్యూరేషనే ఉంటుందన్నమాట. సో వచ్చిన వెంటనే ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళకి 10 days ఉంటుంది, లేదంటే కొన్నిసార్లు 2-3 నెలలు దగ్గు, ఆయాసం ఇలాంటివి వస్తూ ఉంటాయి అన్నమాట. సో అవి అది సీజనల్ ఆస్తమా. పెరనియల్ ఆస్తమా అనేది ఒకటి ఉంటుంది. పెరనియల్ ఆస్తమా అంటే త్రూఅవుట్ ది ఇయర్, అంటే సంవత్సరం పొడుగుతూ ఉంటుంది అనమాట. వాళ్ళకి ఎలర్జెన్స్ కొన్ని ఎలర్జెన్స్ పడవు. ఏవి కొన్ని డస్ట్స్ పడవు, లోపల ఇంట్లో ఉండే డస్ట్లు, కొన్నిసార్లు బుక్స్ దులిపిన డస్ట్, ఒకవేళ బూజు దులిపినప్పుడు డస్ట్, ఇలాంటివన్నీ పడక వాళ్ళకి ఇయర్ లాంగ్, అంటే సంవత్సరం పొడుగుతా వాళ్ళకి ఆస్తమా సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సార్, నార్మల్గా అంటే ఇండోర్ అవుట్డోర్ పొల్యూషన్స్ ఉంటాయి, సో వీటి వల్ల మనకి ఆస్తమా అనేది వస్తుంది అంటారా? యా, ఇండోర్ పొల్యూషన్ నేను చెప్పినట్టు ఇప్పుడు ఏదైతే డస్ట్ పడవో వాటిలో ఈ కాక్రోచ్ డాండర్ అని ఉంటుంది, దాంట్లో ఫంగస్లు ఉంటాయి. ఈ ఫంగస్లకి కొన్నిసార్లు సెన్సిటివ్గా ఉంటారు కొంతమంది. ఈ ఆస్తమా ఉండే వాళ్ళకి జెనెటిక్గా ఒక సెన్సిటివ్ నేచర్ ఉంటుందన్నమాట. ఈ డస్ట్ ఎప్పుడైతే లోపలికి వెళ్తుందో, ఎప్పుడన్నా మనం బూజు దులిపినప్పుడు, లేకపోతే ఇల్లు స్వీప్ చేసినప్పుడు, లేదంటే ఎప్పుడన్నా బుక్స్ దులిపినప్పుడు, పాత బుక్స్ దులిపినప్పుడు, ఇవన్నీ డస్ట్లన్నీ బయటకు వస్తూ ఉంటాయి అన్నమాట. బాగా స్పీడ్గా ఫ్యాన్ పెట్టినప్పుడు కొంతమందికి అలా వస్తూ ఉంటుందని చెప్తారు. ఈ డస్ట్ సర్క్యులేట్ అవ్వడం వల్ల అది లోపలికి వెళ్తుంది అన్నమాట. ఇది ఇండోర్ పొల్యూషన్ వల్ల వచ్చేది. అవుట్డోర్ పొల్యూషన్ అనేది ఇప్పుడు ఎక్కువ చూస్తున్నాం ఈ మధ్య, ఎందుకంటే డ్యూ టు వెహికులర్ ట్రాఫిక్ ఎక్కువైపోయింది. బాగా మనకి పొల్యూషన్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనకి వెహికులర్ పొల్యూషన్ ఎక్కువ, ఎస్పెషలీ సిటీస్లో. వాటి వల్ల సల్ఫర్ డయాక్సైడ్ ఎక్కువ ప్రిడామినెంట్ గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది అన్నమాట వెహికల్స్ నుంచి. సో కొన్ని ఓల్డ్ వెహికల్స్, డీజిల్ వెహికల్స్, కొన్నిసార్లు ఈ ఎగ్జాస్ట్ నుంచి బాగా ఎక్కువ వచ్చేవి, దే కెన్ దెమ్సెల్వ్స్, అంటే వాటి మూలాన్ని కూడా ఆస్తమా ట్రిగర్ అవ్వచ్చు. ఫ్యామిలీలో ఎవరికి ఉండకపోవచ్చు, అయినా కూడా వీళ్ళకి ఈ వెహికులర్ పొల్యూషన్ వల్ల ఆస్తమా ట్రిగర్ అయిపోతుంది. అప్పటి నుంచి వాళ్ళు ఆస్తమా
జబ్బు వస్తూ ఉంటుంది అన్నమాట వాళ్ళకి. అంటే చిన్న పిల్లలకు కూడా వస్తుంది సార్. అంటే చిన్న పిల్లలకు వచ్చే ఆస్తమా అంటే బయట పొల్యూషనే కారణం అంటారా? ఆ, చిన్నపిల్లలకి వచ్చే ఆస్తమా బయట పొల్యూషన్ వల్ల రావచ్చు, లోపల ఇండోర్ పొల్యూషన్ వల్ల కూడా కావచ్చు అండి. కానీ వాళ్ళకి జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉంటుంది. అంటే వంశపరపరంగా ఎవరికొకళ్ళకి ఉంటుంది. ఫ్యామిలీలో వాళ్ళ పేరెంట్స్కి కానివ్వండి, గ్రాండ్ పేరెంట్స్కి కానివ్వండి, అత్తమామలకు కానివ్వండి, సిస్టర్స్, బ్రదర్స్, ఎవరికొకరికి ఫ్యామిలీ ట్రీలో ఎవరికొకరికి ఆస్తమా ఉంటుంది. సో ఆ ఆస్తమా టెండెన్సీ ఉండే వాళ్ళ ఆ కిడ్స్ ఎవరైతే చిల్డ్రన్ ఉంటారో, పిల్లలు, వాళ్ళకి ఈ డస్ట్లు, పడని డస్ట్లు ఏమన్నా లోపలికి వెళ్తే, కొన్నిసార్లు అగరబత్తీలు, కొన్నిసార్లు స్ట్రాంగ్ స్మెల్స్, కొన్నిసార్లు క్లోరిన్ బ్లీచ్గా వాడుతుంటారు కదా బాత్రూమ్స్లో, వాటిలో అవి ఏమన్నా తగిలినప్పుడు వీళ్ళకి ట్రిగర్ అవుతుంది అదే. బట్ 80% ఆస్తమా చిన్న పిల్లల్లో వచ్చేది వైరల్ బ్రాంక్యూలైటిస్ వల్ల వస్తుంది. ఈ ఉగ్గుపాలు ఏదో జబ్బు అంటూ ఉంటారు చూసారా, ఆయాసం వచ్చింది అని చెప్పి. యూజువల్గా అది 3 to 6 months నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అది ఒక కారణం అని చెప్పి చెప్తూ ఉంటాం. ఆస్తమా ఉబ్బసం లాగా వచ్చి 6 నెలల లోపు వచ్చే బిడ్డలకి ఎవరికన్నా వస్తే అది ఆస్తమా లాగా తయారయ్యే అవకాశం ఉంటూ ఉంటుంది. ఓకే సార్. సో వీటి ఆస్తమాకి చికిత్స పద్ధతులు ఏముంటాయి? ఆస్తమా చికిత్స పద్ధతులు అంటే మెయిన్గా ఇన్హేలర్స్ అండి. అవి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అది చాలామందికి అపోహ ఏంటంటే ఇన్హేలర్స్ వాడామంటే అది అలవాటు అయిపోతుందని, లేకపోతే అది మంచివి కాదని అనుకుంటూ ఉంటారు. ఆస్తమాకి మెయిన్గా అది ట్యూబుల్ సంబంధించిన జబ్బు కాబట్టి మనకి ఆ ట్యూబుల్ వరకే వెళ్ళే ఇన్హేలర్స్ అనేవి తయారైనాయి. ఒక 30 years, ఆల్మోస్ట్ 40 years నుంచి ఉన్నాయి అవి. అవి ఓన్లీ ట్యూబుల్ వరకే వెళ్తాయి కాబట్టి వేరే బాడీ పార్ట్స్కి ఏమీ వెళ్ళవు కాబట్టి అది సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటాయి, పనిచేస్తాయి కాబట్టి అది ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అనమాట. ఒకవేళ అది అంతగా పనిచేయలేదు, దానికి తోడు ఇంకా ఏమన్నా కావాల్సి వస్తే వేరే ట్యాబ్లెట్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఒకవేళ అవి కూడా పనిచేయలేదంటే ఇంజెక్షన్స్ ఇస్తాము. కొన్నిసార్లు బాగా సివియర్ ఆస్తమాలతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు, పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి. వాళ్ళకి ఇంజెక్షన్స్, స్టెరాయిడ్స్ కానివ్వండి, నెబులైజర్స్ కానివ్వండి, కొన్నిసార్లు వెంటిలేటర్లు అవసరం పడుతూ ఉంటుంది. ఇలాంటివన్నీ ట్రీట్మెంట్స్ అనమాట. యూజువల్గా యాంటీబయాటిక్స్ పెద్ద పని చేయవు వీటిల్లో. చాలామంది వింటూ ఉంటాం మేము, మా దగ్గరికి వచ్చే పేషెంట్స్ చాలామంది ఈ యాంటీబయాటిక్ ఇన్ని రోజులు వాడాము, ఆ యాంటీబయాటిక్ ఇన్ని రోజులు వాడామని చెప్పి ఒక 3-4 యాంటీబయాటిక్స్ వాడేసి ఉంటారు అప్పటికి. కానీ దానికి యాంటీబయాటిక్స్ రెస్పాండ్ అవ్వవు ఇవి. సో వీటికి సంబంధించిన ట్రీట్మెంట్ వేరే ఉంటాయి. యాంటీబయాటిక్స్ అనేది దగ్గు వచ్చిన ప్రతి వాళ్ళకి యాంటీబయాటిక్స్ అనేది ఇది ఒక సొల్యూషన్ కాదనమాట. సో ఆస్తమాలో యాంటీబయాటిక్స్ రోల్ పెద్ద ఉండదు. ఓకే సార్. అంటే ఇప్పుడు ఆస్తమాని ఎలా గుర్తించవచ్చు అంటారు? అంటే వాటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? యూజువల్గా దగ్గు ఉంటుందండి. యూజువల్గా ఏంటంటే మనకి తెలిసిపోతుంది ఒకవేళ వైరల్ ఇన్ఫెక్షన్ వస్తుంటుంది. కొంతమందికి జలుబులాగా స్టార్ట్ అవుతుంది, కొద్దిగా లోపలికి ఫ్లెమ్ అంటే కఫంలాగా పట్టేస్తూ ఉంటుంది, చెస్ట్లో తెమడలాగా వస్తూ ఉంటుంది, ఎక్కువ వస్తూ ఉంటుంది. కొంతమందికి తక్కువగా అతుక్కుపోయి వస్తూ ఉంటుంది. సో ఇది ఎక్కువసార్లు యూజువల్గా ఏమవుతుందంటే ఆయాసంలాగా వస్తూ ఉంటుంది, ఛాతి పట్టేసినట్టు అయిపోతూ ఉంటుంది, పిల్లి కూతలు వస్తాయి. సో ఇవి యూజువల్ సిమ్టమ్స్ అన్నమాట. ప్రిడామినెంట్గా అంటే ఎక్కువ శాతం వీళ్ళకి నైట్ టైం ఎక్కువ ఉంటుంది. నైట్ టైం సిమ్టమ్స్ ఉండేవాళ్ళు చాలా నెక్స్ట్ డే మార్నింగ్ అంతా టైర్డ్ అయిపోతారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేకపోతారు, వర్క్ ఎఫిషియన్సీ తగ్గిపోతూ ఉంటుంది, స్కూల్లో పిల్లల ఎఫిషియన్సీ కానివ్వండి, వాళ్ళ ఎఫిషియన్సీ అట్ స్కూల్ అంటే వాళ్ళ ప్రోగ్రెస్ కానీ అంత బాగుండదు అనమాట. సో వీళ్ళకి నైట్ టైం ఎక్కువ సిమ్టమ్స్ ఉంటాయి. ప్రిడామినెంట్గా మిడ్ నైట్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఎర్లీ మార్నింగ్ వరకు ఉంటుంది. 12 నుంచి 4 వరకు ఎక్కువ ఉన్నాయి ఆ సిమ్టమ్స్ అనే ఉంటే మటుకు అది యూజువల్గా ఆస్తమా అని చెప్పి మనం చెప్తాం. సార్, కొంతమందిలో సిగరెట్ తాగడం, పొగ తాగడం అలవాటు కూడా ఉంటుంది. సో దీనివల్ల కూడా ఆస్తమా వచ్చే ప్రమాదం ఉందంటారా? సిగరెట్, పొగ తాగటం వల్ల ఆస్తమా కన్నా బ్రాంకైటిస్ అనేది ఒకటి ఉంటుందండి. యూజువల్గా ఏం చేస్తారంటే చాలామంది ఆస్తమా, బ్రాంకైటిస్ రెండు ఒకటే అనుకుంటుంటారు. అది అలా కాదనమాట. ఆస్తమా వేరు, బ్రాంకైటిస్ వేరు. ఈ బ్రాంకైటిస్ అనేది ఏంటంటే మెయిన్గా ఈ ట్యూబుల్కే వస్తూ ఉంటుంది, అది కూడా జబ్బు. కానీ సిగరెట్ స్మోక్, బయట పొల్యూషన్ స్మోక్ కానివ్వండి, లేకపోతే మన ఈ ఫైర్వుడ్ అంటే ఎక్కువ కొన్నిసార్లు విలేజెస్లో మనకి ఎక్కువ ఈ గ్యాస్ లేని వాళ్ళు
ఆ పొగ పీల్చడం వల్ల ఆ, వచ్చే పొల్యూషన్స్ వల్ల ఆస్తమా ఎక్కువ ట్రిగర్ అవుతుంటుంది. స్మోకింగ్ వల్ల ఆస్తమా ఎక్కువే ఛాన్స్ ఉండొచ్చు, బట్ దానివల్ల ఆస్తమా వస్తుందని చెప్పలేము. సో ఆస్తమా వచ్చిన వ్యాధిగ్రస్తులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే ప్రివెన్షన్ యూజువల్గా మన చేతిలో కొన్ని ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇండోర్ పొల్యూషన్స్ అన్నారు చూసారా, Yes. అది మనము ఆ, ఎంత ప్రివెంట్ చేసుకున్నా కూడా ఆ డస్ట్ అనేది వెరీ ఫైన్ డస్ట్, చిన్న చిన్న సూక్ష్మ ఇదిలో ఉంటాయి. అది లోపలికి వెళ్తే ఆస్తమా ట్రిగర్ అయిపోతుంది అనమాట. Okay. అది కాకుండా బయట పొల్యూషన్ వల్ల వచ్చేవైతే మనం మాస్క్ పెట్టుకోవచ్చు, లేకపోతే 2-3 లేయర్స్ ఆఫ్ క్లాత్ పెట్టుకోవచ్చు. ఆ, అంటే అలా పెట్టుకుని ప్రివెంట్ చేయొచ్చు. యూజువల్గా ఫుడ్తో వెరీ రేర్గా వస్తుందండి ఆస్తమా. కొంతమందికి బనానా తింటే వస్తుందంటారు, కొంతమంది సిట్రస్ ఫ్రూట్స్ తింటే ట్రిగర్ అవుతుందంటారు. అలాంటివి ఏమైనా ఉంటే ట్రిగర్ ఆపేయచ్చు. కొంతమందికి పెట్స్ ఉంటాయి ఇంట్లో, Yes. క్యాట్స్ కానివ్వండి, డాగ్స్ కానివ్వండి, వాటిని బాగా దగ్గర తీయటం, ఎస్పెషలీ బొచ్చు ఉన్న పెట్స్ కొంతమందికి ఎక్కువ తీస్తుంటారు, దగ్గర తీస్తుంటారు. అది కొద్దిగా అవాయిడ్ చేయటం బెటర్. సో ఇవి యూజువల్గా ప్రివెంట్ చేసుకునేవి. బట్ పొల్యూషన్ కొద్దిగా అవాయిడ్ చేయగలిగితే ఆస్తమా ప్రివెంట్ చేసుకోవచ్చు. వ్యాక్సినేషన్స్ ఉంటాయి. ఓకే. వ్యాక్సినేషన్స్ వల్ల మనకి ఆస్తమా ఉండే వాళ్ళకి సీరియస్నెస్ ఆఫ్ ద అంటే సీరియస్ జబ్బు రాదనమాట. ఏది నిమోనియాలు కానివ్వండి, ఫ్లూ కానివ్వండి, ఆస్తమా వాళ్ళు వ్యాక్సినేషన్ తీసుకుంటే ఈ ఇంటెన్సిటీ ఆఫ్ ద డిజీజ్ అంత ఎక్కువగా ఉండదు, ఆ జబ్బు అంత తీవ్రత ఉండదన్నమాట. సో అదొకటి ప్రివెన్షన్ మెథడ్స్. అదర్వైజ్ యూజువల్గా అదర్ రెగ్యులర్ ప్రివెంటివ్ మెజర్స్ మనకి పడని వస్తువులకి దూరం ఉంటే బెస్ట్. అది సింపుల్. ఓకే, రైట్ సార్. సో అంటే ఇప్పుడు ఆస్తమా ట్రీట్మెంట్ అనేది అందరికీ ఒకే విధంగా ఇస్తారా, లేకపోతే స్టేజ్ని బట్టి మనకు ట్రీట్మెంట్ అనేది ఉంటుందా? ఆస్తమా స్టేజెస్ ఏంటంటే ఒక వింతగా ఉంటాయండి అవి. స్టేజ్ 1 to స్టేజ్ 5 వెళ్తాయి, స్టేజ్ 5 నుంచి మళ్ళీ 1కి వస్తూ ఉంటుంది. సో ఆస్తమా అనే స్టేజ్లు మారుతూ ఉంటాయి అన్నమాట. సో స్టేజ్ 1 అనేది వెరీ అంటే తక్కువ సిమ్టమ్స్ ఉండేవాళ్ళకి స్టేజ్ 1 అంటాము, ఎక్కువ సిమ్టమ్స్ ఉండేవాళ్ళకి స్టేజ్ 5 అంటాము. ఆ స్టేజ్ 5కి బాగా ట్రీట్మెంట్ ఇస్తే మళ్ళీ స్టేజ్ 1కో స్టేజ్ 0కే వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. సో ఒక్కొక్క స్టేజ్కి ఒక్కొక్క రకమైన మందులు ఉంటాయి. సో స్టేజ్ 1లో యూజువల్గా అంటే ఎప్పుడైనా అవసరం పడితే ఇన్హేలర్ తీసుకునే వాళ్ళని స్టేజ్ 1 అంటాము. లేదంటే అన్ని మందులు పెట్టిన తర్వాత ఐవి ఇంజెక్షన్స్, నరాలకి ఇంజెక్షన్లు, స్టెరాయిడ్స్, ఓరల్ స్టెరాయిడ్స్ తీసుకునే వాళ్ళని స్టేజ్ 5లో పెడతాం అనమాట. ఓకే, రైట్ సార్. సో ఒక్కొక్కడికి ఒక్కోలాగా ఉంటుంది ట్రీట్మెంట్. సో ఇంకా స్టేజెస్ గురించి మాట్లాడుకునే ముందు హైదరాబాద్ నుంచి అన్నపూర్ణ గారు లైన్లో ఉన్నారు సార్, వారితో మాట్లాడదు. హలో. హలో, నమస్తే అండి అన్నపూర్ణ గారు. నమస్కారం అండి. ఓకే అండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. ఓకే అండి. హలో. హలో, చెప్పండి మేడం. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. ఇంతకుముందు బాగా దగ్గు నాన్ స్టాప్ గా దగ్గు వచ్చేదండి, యా. జలుబు చేసేది. అది తర్వాత బాగా కఫం, అది కాపు ఇదిలోనూ కఫం కూడా పేరుకుపోయి అన్నాళ్ళు ఊపిరాడకుండా అయిపోయిందండి. దీని మీద ఏమన్నా టీబీ కింద ఏమన్నా కన్వర్ట్ అవుతుందండి? ఇది టీబీ కింద ఏం రాదండి. ఇది ఆస్తమా అనేది వచ్చిపోతూ ఉంటుంది. టీబీ అనే జబ్బు మనతో పాటు ఉంటుంది కొన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకునే వరకు. ఆస్తమా జబ్బు ఏంటంటే వస్తుంది, కొన్నిసార్లు తగ్గిపోతాయి సిమ్టమ్స్, మందులు వాడితే అలా ఉంటుందన్నమాట. ఇది మళ్ళీ మళ్ళీ వచ్చే జబ్బు ఆస్తమా అనేది. టీబీ అనేది ఆస్తమా వల్ల టీబీ రాదండి. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి అన్నపూర్ణ గారు? హలో. చెప్పండి. హలో అమ్మ, చెప్పండి. ఒక్కసారి డాక్టర్ చెప్పండి. ఎప్పుడు దగ్గు ఈ క్లైమేట్ మారుతున్నప్పుడు ఈ చల్లదనానికి దగ్గు వస్తూ ఉంటుందండి బాగాను. జలుబు లేకపోయినా కాపు లోపల కఫం మీద అయిపోయి బాగా దగ్గు వచ్చేస్తుంది. అదే అంటే మీరు ఇన్హేలర్స్ అవన్నీ ఏమైనా వాడుతుంటారా? ఇన్హేలర్ కానీ? లేదు, వాడినండి. ఇన్హేలర్స్ వాడిన. నేను మందుకు కూడా కొంచెం దూరంగా ఉంటాను, ఏం వాడను. ఆ టైంలో మాత్రం నేను కొంచెం అది అపోలో హాస్పిటల్లో తెచ్చుకుని వేసుకున్నాను నేను. ఆ టైంలో తగ్గిపోతుంది. అది ఒక్క నిమిషం ఉందండి. ఆ సిరప్ ఒక్క నిమిషం ఉందని చెప్తాను ఇప్పుడు. నేను సిరప్ ఉందండి, ఆ సిరప్ ఒక్క నిమిషం. చెప్పండి, పేరు చెప్పండి. నిమిషం సార్,
ఒక్క నిమిషం పేరు చూస్తున్నాను, ఉండండి. ఓకే. ఉండండి ఒక్క నిమిషం అమ్మాయి చెప్తాను. హలో, నమస్కారం అండి. ఆస్కరిన్ సిరప్ యాస్కోరిల్ సిరప్లో మీకు దానివల్ల కొన్నిసార్లు ప్రాబ్లం ఏంటంటే చేతులు వణకటం ఇవన్నీ ఉంటాయండి. దాంట్లో కొద్దిగా డోసెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే ఎప్పుడైనా సిరప్లు తీసుకున్నారు అంటే మీరు బాడీ మొత్తం వెళ్తూ ఉంటుంది అనమాట. అది ఓకే సిరప్ ఒక్కటే సొల్యూషన్ కాకపోవచ్చు. మీ సంబంధించిన మీరు చెప్తున్న అనుపూర్ణంగా చెప్తున్న సిమ్టమ్స్లో అదే మీకు నెబులైజర్లు కానీ ఇన్హేలర్స్ కానీ వాడితే కొద్దిగా తొందరగాను కొద్దిగా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే 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 రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు కొంతమందిలో మనకు వెదర్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి, క్లైమేట్ మారుతూ ఉంటే ఉబ్బసం అనేది అంటే చలికి గొంతు పట్టేయడము, జలుబు కొంతమందికి 7 days కంటే ఎక్కువగా ఉంటుంది. సో దీనికి గల కారణాలు అండ్ ఫర్దర్ వచ్చే ప్రాసెస్ ఏంటండి? సో ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ చాలా వరకు కారణం అండి దీనికి. అంటే ఈ సీజన్ మారినప్పుడల్లా ఏదో ఒక వైరస్ వస్తూ ఉంటుంది, ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. ఎందుకంటే మంచి ఫేవరబుల్ క్లైమేట్ అనమాట. సో ఫ్లూలు కానివ్వండి, మామూలు వైరస్లు కానివ్వండి, చల్లగా ఉంటే వాటికి కూడా నచ్చుతాయి. ఏంటి వాటి వల్ల మనకి అందరికీ పైగా చల్లగా ఉంటే ఏంటంటే ఇండోర్స్ ఎక్కువ ఉంటాం, అందరం లోపలే ఉంటాం. ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఈజీగా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఫ్యామిలీ మెంబర్కి వస్తూ ఉంటుంది అనమాట. ఇది రావటము కొంతమందికి 3 to 5 days ఉంటుంది, లేదంటే కొంతమందికి 10 daysకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆస్తమా ఉండే వాళ్ళకైతే ఇంకా ఎక్కువ రోజులు వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ ఒకవేళ ఓన్లీ జలుబు వరకే ఉంటే జలుబుకి సంబంధించిన మామూలు రెగ్యులర్ ప్రిస్క్రిప్షన్స్, ఓవర్ ద కౌంటర్ ప్రిస్క్రిప్షన్స్ తీసుకున్నా కూడా సరిపోతూ ఉంటుందండి. ఓకే రైట్ సార్. నెక్స్ట్ కాలర్ భద్రాద్రి నుంచి నరేంద్ర రెడ్డిగా ఉన్నారు. హలో హలో, నమస్తే అండి నరేంద్ర గారు. నమస్తే అమ్మా. ఓకే, మీ డౌట్ చెప్పండి. మా పాపకి 8 years అండి. చెప్పండి నరేంద్ర గారు, డాక్టర్ ఉన్నారు, వింటున్నారు, చెప్పండి చెప్పండి. మా పాపకి 8 years అండి. చెప్పండి. అయితే ఊరికి ఆ ముక్కు దిబ్బడి కట్టినట్టు ఒక 3 నెలల నుంచి అండి ఎలర్జీ చేస్తుందండి. అంటే జలుబు కానీ అలాంటిది ఏమి లేదు. అది డాక్టర్ గారికి చూపిస్తే మామూలుగా ఒక చిన్నది రాశారు, ముక్కులో 2 drops చేయమని. ప్రాబ్లం ఏంటనేది అర్థం కావట్లేదండి. అంటే అంత హెల్దీగానే ఉంది. అదే అంటే అది ముక్కులు దిబ్బడు పట్టడం అనేది కారణాలు కొన్నిసార్లు సెప్టమ్ అంటే లోపల ముక్కులో 2గా డివైడ్ అవుతుంది అనమాట. 2 రంధ్రాలు ఉంటాయి కాబట్టి ఈజీగా దానికి రెండింటికి మధ్యలో ఒక సెప్టమ్ ఒక గోడలాగా ఉంటుంది. ఆ గోడ కొన్నిసార్లు అటు ఇటుగా రావచ్చు, సెప్టమ్ డీవియేషన్ అంటాము. దానివల్ల కొన్నిసార్లు కొంతమందికి దిబ్బడి పట్టము అవన్నీ అవుతూ ఉంటాయి. కానీ ఇలాంటి వాళ్ళు ఒక 30-40 మంది ఉంటారండి 100 మందిలో, అందరికీ అలా పట్టదు. ఈమెకి ఏదో ఎలర్జీ లాగా ఉన్నట్టుంది, మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే ఎలర్జీ లాగా ఉన్నట్టుంది. ఆ డ్రాప్స్ ఎక్కువ రోజులు వేయకూడదండి. ఆట్రైవిన్ ఇలాంటి నాజివియాన్ ఇవన్నీ ఏదో ఒక 2-3 రోజులు వేసుకుంటే పర్వాలేదు. కానీ అదే పనిగా వేసుకున్నారంటే ఇంకా మళ్ళీ రివర్స్ అయ్యి మళ్ళీ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటాయి. ఇంకా స్ప్రేలు వాడితే బెటర్ అండి. మీరు ఇంకా వేరే స్ప్రేస్ ఉంటాయి కొన్ని, మీ ఈఎన్టీ డాక్టర్ కానీ పల్మనాలజిస్ట్ ఎవరన్నా అంటే లంగ్స్ సంబంధించిన డాక్టర్ కానీ ఎవరిని చూపిస్తే ముక్కులకి సంబంధించిన స్ప్రేలు ఉంటాయి. ఆ స్ప్రే వాడితే కొద్దిగా అది ఆ దిబ్బడి పట్టడం తక్కువ అయ్యి అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకే రైట్ సార్. సో ఇంతకుముందు మీరు స్ప్రే అని చెప్పారు, అంటే ఏ ఏజ్ వరకు ఈ స్ప్రేను యూజ్ చేయొచ్చు సార్ చిన్నపిల్లల్లో? ఈ స్ప్రేలు 2 రకాలండి. ముక్కులకు వాడేది, నోట్లో వాడేది స్ప్రేలు. నోట్లో వాడేది ఇన్హేలర్ అంటాము, నోస్లో వాడేది నేజల్ స్ప్రే అంటాం. సో కొద్దిగా డిఫరెన్స్ ఉంది. సో నేజల్ స్ప్రే ఓన్లీ ముక్కుల్లో దిబ్బడి పట్టిందని అన్నారు ఆయన. సో అలాంటి వాటికి ఓన్లీ ముక్కుల్లో సిమ్టమ్స్, హెడ్లో కొద్ది సైనస్ సిమ్టమ్స్ ఇలాంటివి అని ఉంటే ఓన్లీ ముక్కుల్లో స్ప్రే వాడితే సరిపోతుంది. కొంతమందికి ఏంటంటే ఒక 20-30% మెంబర్స్కి పైన కింద 2 ఉంటాయి అన్నమాట. అంటే పైన ఉంటే అంటే ఆ అలర్జిక్ రైనైటిస్ అంటాము, కిందంతా లంగ్స్లో పట్టేసి ఫ్లెమ్ పట్టేసిందంటే అది ఆస్తమా అంటాం. సో ఆస్తమా అంటే పిల్లి కోతలు అవన్నీ కూడా రావాలి, అంటే దగ్గు, ఆయాసము ఇలాంటివన్నీ వస్తే 2 ఆస్తమా అని కూడా అంటాం దీన్ని. సో ఆస్తమా ఉన్నప్పుడు ఇన్హేలర్స్ కూడా వాడతాం. సో ఇన్హేలర్స్ వాడచ్చు, నేజల్ స్ప్రేలు వాడచ్చు, ఏ వయసులోనైనా వాడచ్చు. చిన్నపిల్లలు బేబీ మాస్క్ అని చెప్పి ఇన్హేలర్స్ ఇస్తాము, నెబులైజర్స్ ఇస్తాము. సో ఇంత వయసులో వాడాలి, ఇంత వయసులో స్టార్ట్ చేయాలనేది ఏం లేదు. సిమ్టమ్స్ ఉంటే ఇవ్వటమే, ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి దీనికి.
అది మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ. చాలామందికి ఇది ఇంకా స్టిల్ ఒక 40 years అయిన తర్వాత కూడా నాకు ఇప్పటికి కూడా కొంతమంది వస్తుంటారు, అవన్నీ అంత నాకు సీరియస్గా లేదండి అంటారు. అందుకనే నేను చిన్నది ఇస్తున్నానండి, ఇన్హేలరే ఇస్తున్నాను అని చెప్తుంటాను. సో సీరియస్గా లేనప్పుడే ఇవి తీసుకోవాలి, సీరియస్గా ఉన్నప్పుడు ఇది ప్లస్ ఇంకో వేరేవి కూడా ఇస్తాను అని చెప్తూ ఉంటాను అనమాట మా క్లినిక్కి వచ్చేవాళ్ళు. సో ఇది పీపుల్ అంటే ఇంకా చాలా ఎడ్యుకేట్ అవ్వాలి. అంటే ఎంతసేపు అదే ఇన్హేలరు చాలా నాకు చెడు చేద్దామని చెప్పి ఎవరు అనుకోరు, డాక్టర్లు ఎవరు కూడా. ఇన్హేలర్ పెడుతున్నారంటే దానికి ఏదో రీజన్ ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి, అందువల్ల ఇస్తారు ఇన్హేలర్స్ ఫస్ట్. ఓకే సార్. అంటే చిన్నపిల్లలు నెబులైజర్స్ కూడా వాడుతూ ఉంటారు, అంటే ఏ స్టేజ్లో వాడతారు ఇవి? పిల్లల్లో ఏంటంటే ఇన్హేలర్ తీసుకునే పద్ధతిని బట్టి ఉంటుందండి. మనం తీసుకునే ఆ టెక్నిక్ ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఉంటుంది. మరీ చిన్నపిల్లలకి మరీ పెద్దవాళ్ళు అంత టైం చేయలేరు ఇన్హేలర్. ఆ బ్రీదింగ్ టెక్నిక్ని బట్టి మీరు సడన్ ఆ టైమింగ్ బాగుండాలి. లోపల గాలి తీసుకున్నప్పుడు ఇన్హేలర్ ప్రెస్ చేయాలి. అంత టైమింగ్ కొంతమంది మెడికల్ ప్రొఫెషనల్స్కే ఉండదు. సో వీళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేము అంత. చిన్నపిల్లలకి ఎల్డర్లీ గ్రూప్ అంటే 70 దాటితే 65-70 దాటితే ఆ కోఆర్డినేషన్ లేని వాళ్ళకి నెబులైజర్ బెటర్. ఆ నెబులైజర్ అంటే గ్యారంటీ ఉంటుందన్నమాట. సో కాకపోతే ఏంటంటే వేస్టేజ్ ఉంటుంది, టైం చాలా కన్స్యూమ్ అవుతుంది. ఒక ఈజీగా 15-20 minutes పడుతుంది నెబులైజర్ పెట్టుకోవాలంటే. ఇన్హేలర్ అయితే ఒక 10-15 secondsలో అయిపోతుంది. సో యూజువల్గా మేము ఏంటంటే ఒక 2-3 సార్లు ట్రైన్ చేస్తాము వేరే వాళ్ళ చేత, మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు మళ్ళీ తీసుకుని రండి ఇన్హేలర్ మళ్ళీ చూపిస్తామని చెప్తాం. సో ఇది కొద్దిగా టైం స్పెండ్ చేయాలి పేషెంట్స్తో. ఇన్హేలర్ టెక్నిక్ వచ్చే వరకు చూడాలి. ఈ ఇన్హేలర్ బెటరా లేకపోతే పౌడర్ ఇన్హేలర్ బెటరా, దాంతోపాటు స్పేసర్ అని ఇంకొక డివైస్ ఉంటుంది, దాంతో ఇస్తే బెటరా అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ పర్టికులర్ పేషెంట్. ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్కలాగా టైలర్ మేడ్ చేయాలన్నమాట, అందరికీ ఒకేలాగా ఉండదు. ఓకే. సో క్రానిక్ బ్రాంకైటిస్ అంటారు, అంటే ఏంటి సార్? క్రానిక్ బ్రాంకైటిస్ అనేది యూజువల్గా ఒకప్పుడు ఓన్లీ స్మోకింగ్ వల్ల వచ్చే వాటిని క్రానిక్ బ్రాంకైటిస్ అన్నారు. ఇప్పుడు అంతా ఎన్వైరన్మెంట్ పొల్యూషన్ కూడా క్రానిక్ బ్రాంకైటిస్ కాజ్ చేయొచ్చు. ఇన్హలేషన్ డస్ట్, ఇప్పుడు కొంతమందికి కోల్ మైనర్స్ ఉంటారు, వాటిలో వల్ల కూడా క్రానిక్ బ్రాంకైటిస్ రావచ్చు. ఈ క్రానిక్ బ్రాంకైటిస్ అంటే ఏంటండి, లోపల ఉండే ట్యూబ్స్ మళ్ళీ అదే ఎఫెక్ట్ అవుతాయి. వాటి వల్ల ఎక్కువ ఎక్స్ట్రా మ్యూకస్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో బ్రాంకైటిస్ ఉంది అని ఎట్లా చెప్తామంటే, అట్లీస్ట్ మోస్ట్ డేస్ అంటే ఎక్కువ రోజులు 3 నెలలన్నా ఉండాలి ఇయర్లో. ఇలా ఉండే వాళ్ళకి మ్యూకస్ అంత ఎక్కువగా ఉంది అంటే అది క్రానిక్ బ్రాంకైటిస్ అని చెప్తాం అన్నమాట. సో ఇది దేని వల్లైనా రావచ్చు, స్మోకింగ్ వల్లైనా రావచ్చు, లేకపోతే మనం కట్టెల పొయ్యి ఏమైనా యూజ్ చేస్తే రావచ్చు. చాలామంది విలేజెస్లో ఇంకా వాడుతూ ఉన్నారు. సో దానివల్ల వస్తుందని వాళ్ళకి తెలియదు. ఎంతసేపు మనం స్మోకింగ్ అదేదని అనుకుంటాము. ఒక 20-30% ఆఫ్ లేడీస్ ఎవరైతే వస్తారో దీనివల్ల వస్తారు అన్నమాట. కట్టెల పొయ్యి వాడటం వల్ల, లేకపోతే ఒక 10 years బ్యాక్ వాడి ఆపేస్తున్నారు, ఒక 30 years కట్టెల పొయ్యి వాడారు అంటే దే ఆర్ ఈక్వల్ టు స్మోకర్స్ అన్నమాట. అన్ని రోజులు స్మోక్ చేశారు అనే దీనిలోనే మేము ట్రీట్ చేస్తాం వాళ్ళు. సో విలేజ్లలో అంటే కట్టెల పొయ్యి వాడడం అయితే తప్పదు కొంతమందిలో. సో అలాంటి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే వాళ్ళు ఆ పొగ ఊదేటప్పుడు అది ఏం చేస్తారంటే ఇంకా బాగా గట్టిగా ఊదినప్పుడల్లా వాళ్ళు కొంత గాలి తీసుకుంటారు వాళ్ళు. సో అది ఆల్మోస్ట్ ఒక 2-3 సిగరెట్లకు సంబంధించిన స్మోక్ వెళ్ళిపోతుంది అనమాట. సో వీళ్ళు ఏం చేయాలంటే కొద్దిగా ఈ ముక్కులు నోట్లో అంతా మాస్క్ పెట్టుకోవాలి అట్లీస్ట్. అది అంతవరకు మీరు అలా ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకునే వాళ్ళు ఎటు కట్టెల పొయ్యి వాడరండి. సో మనం ఇంకా కట్టెల పొయ్యి అనేది డిస్కరేజ్ చేయాలి. ఇప్పుడంతా గ్యాస్ వచ్చింది, గ్యాస్ సప్లైస్ ఈజీగా వచ్చేస్తున్నాయి. కొంచెం అవేర్నెస్ పెంచితే వాళ్ళు కూడా కొద్దిగా అవేర్నెస్ పెంచితే వాళ్ళకి కూడా ఒక ఐడియా వస్తుంది. ఎందుకంటే ఇది అన్ఫార్చునేట్లీ మా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ అవన్నీ తెలియక డ్యామేజ్ అయిపోయి వచ్చిన వాళ్ళే. సో అట్లీస్ట్ ఇప్పుడు జనరేషన్ అన్నా వాళ్ళ మనవరాళ్ళు కానివ్వండి, వాళ్ళ సన్స్ డాటర్స్ కానివ్వండి, వాళ్ళకి ఇప్పుడైనా చెప్పి వాళ్ళని ఆపించేసి అట్లీస్ట్ ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని వాళ్ళ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ కన్నా తీసుకోకపోతే కష్టం. ఓకే సార్. అంటే ఈ క్రానిక్ బ్రాంకైటిస్కి అసలు చికిత్స విధానాలు ఏమున్నాయి? క్రానిక్ బ్రాంకైటిస్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్గా ఆస్తమా లాగానే ప్రజెంట్ అవుతుందండి. కాకపోతే ఏంటంటే వాళ్ళకి క్రానిక్గా ఉంటుంది, ఎప్పుడు రోజంతా ఉంటుంది, సంవత్సరం అంతా ఉంటాయి. ఎందుకంటే పర్మనెంట్గా డ్యామేజ్ అవుతాయి. ఆస్తమాలో అలా ఉండదు. ఆస్తమాలో వస్తుంది పోతుంది, నార్మల్ లంగ్స్ వచ్చేస్తాయి, మళ్ళీ ఆస్తమా వస్తుంది,
మళ్ళీ ఎగ్జాజర్ అంటే ఫ్లేర్ అప్ వస్తుంది. సో దెర్ ఆర్ పీరియడ్స్ అంట నార్మల్ లంగ్ వచ్చేస్తుంది ఆస్తమాలో. ఆస్తమా అనేది ఒక భయంకరమైన జబ్బేం కాదు. హ్యాపీ నాకు ఆస్తమా ఉంటే బెటర్ అనుకుంటాను నేను. క్రానిక్ బ్రాంకైటిస్ మీద ఆస్తమా ఉంటే బెటర్ అనుకుంటాను నేను ఒకవేళ నాకు వస్తే. సో అది ఒకవేళ క్రానిక్ బ్రాంకైటిస్ ఉన్న వాళ్ళైతే నెబులైజర్లు ఇవన్నీ ఒకేలాగా ఉంటాయి, ఇన్హేలర్స్లో కొద్ది మార్పులు ఉంటాయి. సో ఆస్తమాలో ఉండే ఈ వాపులు వేరు, క్రానిక్ బ్రాంకైటిస్లో ఉండే వాపులు వేరు. దానిలో కణాలు కొద్దిగా డిఫరెన్స్గా ఉంటాయి అన్నమాట. సార్ నివారణ పద్ధతులు ఏం పాటించవచ్చు అంటారు? సో ఆబ్వియస్లీ స్మోకింగ్ అనేది చెప్పక్కర్లేదు. స్మోక్ చేస్తున్న వాళ్ళని కొద్దిగా మోటివేట్ చేయాలి. చాలా ఇప్పుడు రిప్లేస్మెంట్స్ వచ్చేసినాయి స్మోకర్స్కి. నికోటిన్ గమ్ అని, చూయింగ్ గమ్ అని, నికోటిన్ ప్యాచెస్ అని. ఎందుకంటే దాంట్లో ఉండే పదార్థం ఏదైతే అడిక్షన్ ఉంటుందో అది నికోటిన్ అనమాట. ఆ నికోటిన్ వల్ల అడిక్షన్ ఉంటుంది అనమాట, స్మోకింగ్ అడిక్షన్. సో అది మనం రీప్లేస్ చేసామనుకోండి గమ్, చూయింగ్ గమ్ ద్వారానో లేకపోతే ప్యాచ్ ద్వారానో, లేకపోతే కొన్ని ట్యాబ్లెట్స్ వచ్చినాయి, చాంపిక్స్ అని, వారెనిక్లిన్ అని, ఇలాంటి కొన్ని ట్యాబ్లెట్స్ వచ్చినాయి స్మోకింగ్ అంటే ఆపటానికి హెల్ప్ చేసేవి అనమాట. సో ఇవి చేస్తే స్మోకింగ్ ఆపచ్చు. ఇంకా అవాయిడింగ్ అంటే ఇంకా ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ కొద్దిగా, అంటే ఇప్పటికే గవర్నమెంట్ స్ట్రిక్ట్ లాస్ తీసుకొచ్చారు. ఇప్పుడు BS4 అని జనరేషన్ ఆఫ్ వెహికల్స్ వస్తున్నాయి, పొల్యూషన్ తక్కువ ఉండి క్యాటలిటిక్ కన్వర్టర్స్ కొద్దిగా స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ చేసి ట్రాఫిక్ పోలీస్ వాళ్ళంతా కొద్దిగా స్ట్రిక్ట్గా చూస్తే ఈ పొల్యూషన్, ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ తగ్గించవచ్చు. సో ఆటోమేటిక్గా మన పీపుల్ కూడా బాగానే ఉంటారు. సో ఇంకా అవన్నీ అయ్యే పని కాదు కాబట్టి ఇట్స్ నాట్ ఫీజిబుల్ ఆల్దో అంటే చెప్పొచ్చు. కానీ మనం అలాంటప్పుడు మనం ఓన్ ప్రివెన్షన్ ఏంటంటే మొత్తం అట్లీస్ట్ ఒక 4-5 లేయర్స్ ఆఫ్ క్లాత్ వేసుకుని వెళ్ళాల్సి వస్తుంది బయటకు వెళ్ళేవాళ్ళు, ఎస్పెషలీ ఇన్ సిటీస్. ఓకే రైట్ సార్. సో చాలా వరకు చిన్నపిల్లలో మనకి ఉబ్బసం వస్తుంటుంది, న్యూమోనియాకు కూడా వస్తుంటుంది. సో వీటికి గల కారణాల గురించి చాలామంది తెలియక బాధపడుతూ ఉంటారు, చిన్నపిల్లలో కానీ పెద్ద పిల్లల్లో కానీ. సో పెద్దవారిలో కూడా ఆస్తమా, టీబీ అనేది చాలా తరచుగా వస్తూ ఉంటాయి. సో ఇటువంటి సమస్యలకు మీ దగ్గర ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే డాక్టర్ గారిని అడిగి మీరు నివృత్తి చేసుకోవచ్చు. మీరు కాల్ చేసిన నెంబర్స్ 04039396668, అలాగే 04039396669 నెంబర్స్కి కాల్ చేయండి. ఓకే సార్, నార్మల్గా చూసుకున్నట్లయితే ఆస్తమా అంత డేంజరస్ అంటారా, లేదంటే క్రానిక్ బ్రాంకైటిస్ అనేది చాలా డేంజర్ అంటారా? క్రానిక్ బ్రాంకైటిస్ డేంజరస్ అండి. కానీ ఆస్తమా ఇఫ్ అన్ట్రీటెడ్ అంటే ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోకుండా, ఇందాక ఒక ఆవిడ అన్నారు నేను కొద్దిగా మందులకు దూరంగా ఉంటాను అని. మందులకు దూరంగా ఉండొచ్చు, కానీ ప్రాబ్లం ఏంటంటే జబ్బు మటుకు మీతో ఉండిపోతూ ఉంటుంది అనమాట అట్లా. సో జబ్బు అలాగే కంటిన్యూ అయిపోతే అది ఆస్తమా క్రానిక్ బ్రాంకైటిస్ లాగా తయారైపోతుంది అనమాట. ఇర్రివర్సిబుల్గా అయిపోతుంది. ఇర్రివర్సిబుల్గా అయిపోయిందంటే కొద్దిగా మనం ఇంకా పెద్ద చేయగలిగింది ఏమి ఉండదు. సో క్రానిక్ బ్రాంకైటిస్ మోర్ డేంజరస్ దాన్ ఆస్తమా. ఓకే రైట్ సార్, మనం షార్ట్ బ్రేక్ తీసుకుందాం. అందరికీ ఆరోగ్యం కార్యక్రమంలో చిన్న విరామం.